ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 11వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 11వ పాఠం ఆహార భద్రత. ఇందులో 149 నుంచి 150 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతున్నా, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల పళ్ళు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు? 1 300 గ్రాములు, 2 100 గ్రాములు, 3 200 గ్రాములు, 4 500 గ్రాములు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల పళ్ళు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు? 1 300 గ్రాములు, 2 100 గ్రాములు, 3 200 గ్రాములు, 4 500 గ్రాములు. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని మిల్లీలీటర్లు మాత్రమే? 1 110 మిల్లీలీటర్లు, 2 150 మిల్లీలీటర్లు, 3 130 మిల్లీలీటర్లు, 4 210 మిల్లీలీటర్లు. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని మిల్లీలీటర్లు మాత్రమే? 1 110 మిల్లీలీటర్లు, 2 150 మిల్లీలీటర్లు, 3 130 మిల్లీలీటర్లు, 4 210 మిల్లీలీటర్లు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు లభ్యమవుతున్నాయి? 1 150 గ్రాములు, 2 120 గ్రాములు, 3 180 గ్రాములు, 4 190 గ్రాములు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తికి రోజుకు ఎన్ని గ్రాముల కూరగాయలు లభ్యమవుతున్నాయి? 1 150 గ్రాములు, 2 120 గ్రాములు, 3 180 గ్రాములు, 4 190 గ్రాములు. అమెరికా తలసరి ఆహార ధాన్యాల లభ్యత: 1 850 గ్రాములు, 2 700 గ్రాములు, 3 900 గ్రాములు, 4 950 గ్రాములు. అమెరికా తలసరి ఆహార ధాన్యాల లభ్యత: 1 850 గ్రాములు, 2 700 గ్రాములు, 3 900 గ్రాములు, 4 950 గ్రాములు. మిడ్నాపూర్ ప్రాంతంలో ఏ నేలలు ఉన్నాయి? 1 నల్ల నేలలు, 2 ఎర్ర నేలలు, 3 ఒండ్రు నేలలు, 4 బంకమట్టి నేలలు. మిడ్నాపూర్ ప్రాంతంలో ఏ నేలలు ఉన్నాయి? 1 నల్ల నేలలు, 2 ఎర్ర నేలలు, 3 ఒండ్రు నేలలు, 4 బంకమట్టి నేలలు. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని కిలోలు మాత్రమే? 1 3.2 కిలోలు, 2 4.2 కిలోలు, 3 5.2 కిలోలు, 4 7.2 కిలోలు. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని కిలోలు మాత్రమే? 1 3.2 కిలోలు, 2 4.2 కిలోలు, 3 5.2 కిలోలు, 4 7.2 కిలోలు. మిడ్నాపూర్ ప్రాంతంలో దాదాపు అందరికీ ఎన్ని ఆవులు ఉన్నాయి? 1 3 నుంచి 5, 2 2 నుంచి 3, 3 4 నుంచి 5, 4 5 నుంచి 6. మిడ్నాపూర్ ప్రాంతంలో దాదాపు అందరికీ ఎన్ని ఆవులు ఉన్నాయి? 1 3 నుంచి 5, 2 2 నుంచి 3, 4 3 4 నుంచి 5, 4 5 నుంచి 6. క్రింది వానిలో తృణధాన్యాలు కానివి: 1 సజ్జ, 2 జొన్న, 3 రాగి, 4 గోధుమ. క్రింది వానిలో తృణధాన్యాలు కానివి: 1 సజ్జ, 2 జొన్న, 3 రాగి, 4 గోధుమ. సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత ఎంత మాత్రమే? 1 30, 2 50, 3 40, 4 70. సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత ఎంత మాత్రం? 1 30, 2 50, 3 40, 4 70. పోషక ధాన్యాలుగా వ్యవహరిస్తున్నవి: 1 వంట నూనె, 2 పప్పు ధాన్యాలు, 3 తృణధాన్యాలు, 4 పైవేవి కాదు. పోషక ధాన్యాలుగా వ్యవహరిస్తున్నవి: 1 వంట నూనె, 2 పప్పు ధాన్యాలు, 3 తృణధాన్యాలు, 4 పైవేవి కాదు. ఏ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్పల్ గ్రామం ఉంది? 1 బోలివ్, 2 బోర్కొల్ల, 3 కాపిలం, 4 రూర్కొల్ల. ఏ గ్రామ పంచాయతీ పరిధిలో కస్పల్ గ్రామం ఉంది? 1 బోలివ్, 2 బోర్కొల్ల, 3 కాపిలం, 4 రూర్కొల్ల. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు? 1 500 గ్రాములు, 2 200 గ్రాములు, 3 100 గ్రాములు, 4 300 గ్రాములు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు? 1 500 గ్రాములు, 2 200 గ్రాములు, 3 100 గ్రాములు, 4 300 గ్రాములు. నేను హరిప్రసాద్, సమంత, చిట్టో మైత్రి, జూద్ లెంకాలతో మాట్లాడాను. ఎవరు ఎన్ని ఎకరాల మించి సాగు చేయడం లేదు? 1 2 2 3 3 1 4 4. నేను హరిప్రసాద్, సమంత, చిట్టో మైత్రి, జూద్ లెంకాలతో మాట్లాడాను. ఎవరు ఎన్ని ఎకరాలకు మించి సాగు చేయడం లేదు? 1 2 2 3 3 1 4 4. ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టడానికి రైతులకు ఏ రూపంలో మద్దతు కావాలి? 1 మార్కెట్ అవకాశాలు, 2 ఉత్పాదకాలు, 3 పైవని, 4 1 మాత్రమే. ఇతర ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయడానికి రైతులకు ఏ రూపంలో మద్దతు కావాలి? 1 మార్కెట్ అవకాశాలు, 2 ఉత్పాదకాలు, 3 పైవని, 4 1 మాత్రమే. యూరప్ తలసరి ఆహార ధాన్యాల లభ్యత: 1 750 గ్రాములు, 2 700 గ్రాములు, 3 600 గ్రాములు, 4 850 గ్రాములు. యూరప్ తలసరి ఆహార ధాన్యాల లభ్యత: 1 700 గ్రాములు, 2 750 గ్రాములు, 2 700 గ్రాములు, 3 600 గ్రాములు, 4 850 గ్రాములు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు ఎన్ని గ్రాముల పళ్ళు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 100 గ్రాములు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి ఎన్ని గ్రాముల పళ్ళు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారంటే 100 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్ 2. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని మిల్లీలీటర్లు మాత్రమే? కరెక్ట్ ఆన్సర్ 4 210 మిల్లీలీటర్లు. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని మిల్లీలీటర్లు మాత్రమే? 210 మిల్లీలీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు
ప్రతి వ్యక్తికి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు లభ్యమవుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 180 గ్రాములు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తికి ఎన్ని గ్రాముల కూరగాయలు లభ్యమవుతున్నాయి అంటే 180 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్ 3. అమెరికా తలసరి ఆహార ధాన్యాల లభ్యత. కరెక్ట్ ఆన్సర్ 1 850 గ్రాములు. అమెరికా తలసరి ఆహార ధాన్యాల లభ్యత 850 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్ 1. మిడ్నాపూర్ ప్రాంతంలో ఏ నేలలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 ఎర్ర నేలలో. మిడ్నాపూర్ ప్రాంతంలో ఏ నేలలు ఉన్నాయంటే ఎర్ర నేలలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 2. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని కిలోలు మాత్రమే? కరెక్ట్ ఆన్సర్ 3 5.2 కిలోలు. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని కిలోలు మాత్రమే? కరెక్ట్ ఆన్సర్ 3 5.2 కిలోలు. మిడ్నాపూర్ ప్రాంతంలో దాదాపు అందరికి ఎన్ని ఆవులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1 3 నుంచి 5. మిడ్నాపూర్ ప్రాంతంలో దాదాపు అందరికి ఎన్ని ఆవులు ఉన్నాయంటే 3 నుంచి 5. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానిలో తృణధాన్యాలు కానివి. కరెక్ట్ ఆన్సర్ 4 గోధుమ. క్రింది వానిలో తృణధాన్యాలు కానివి ఏంటంటే గోధుమ ఒకటి తృణధాన్యాలు కాదు, మిగిలివన్నీ సజ్జ, జొన్న, రాగి ఇవన్నీ తృణధాన్యాలు. కరెక్ట్ ఆన్సర్ 4. సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత ఎంత మాత్రమే? కరెక్ట్ ఆన్సర్ 1 30. సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత ఎంత మాత్రమంటే 30 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 1. పోషక ధాన్యాలకు వ్యవహరిస్తున్నవి. కరెక్ట్ ఆన్సర్ 3 తృణధాన్యాలు. పోషక ధాన్యాలు వ్యవహరిస్తున్నవి తృణధాన్యాలు. కరెక్ట్ ఆన్సర్ 3. మీ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్పల్ గ్రామం ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది? కస్పల్ గ్రామం. కరెక్ట్ ఆన్సర్ 2 బోర్కొల్లా. ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది? కస్పల్ గ్రామం అంటే బోర్కొల్లా. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 300 గ్రాములు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారంటే 300 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్ 4. నేను హరిప్రసాద్, సమంత, చిట్టో మైత్రి, జూద్ లెంకాలతో మాట్లాడాను. ఎవరు ఎన్ని ఎకరాలకు మించి సాగు చేయటం లేదు? కరెక్ట్ ఆన్సర్ 1 2 ఎకరాలకు మించి. నేను హరిప్రసాద్, సమంత, చిట్టో మైత్రి, జూద్ లెంకాలతో మాట్లాడాను. ఎవరు కూడా ఎన్ని ఎకరాలకు మించి సాగు చేయడం లేదంటే 2 ఎకరాలకు మించి కూడా సాగు చేయడం లేదు. కరెక్ట్ ఆన్సర్ 1. ఇతర ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయడానికి రైతులకు ఏ రూపంలో మద్దతు కావాలి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. మార్కెట్ అవకాశాలు, ఉత్పాదకాలు. ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి చేయడానికి రైతులకు ఏ రూపంలో మద్దతు కావాలంటే మార్కెట్ అవకాశాలు, ఉత్పాదకాలు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. యూరోప్ తలసరి ఆహార ధాన్యాల లభ్యత. కరెక్ట్ ఆన్సర్ 2 700 గ్రాములు. యూరోప్ తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎంతంటే 700 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.